హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెస్ వీడియో మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నాసా స్పేస్ క్రాఫ్ట్ వాయేజర్ 1 గురించి ఒక థ్రిల్లింగ్ మిస్టరీ అయితే చూద్దాం. ఇంకా ఓషన్లోని ఒక సంచలన నిజం ఈ రోజు వీడియోలో. ఇంకా 2000 ఇయర్లో వచ్చిన Y2K కంప్యూటర్ బగ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రస్తుతం మనకు 15 బిలియన్ మైల్స్ దూరంలో అయితే ఉందన్నమాట. అంటే దీన్ని వచ్చే రేడియో సిగ్నల్స్ భూమికి రీచ్ అవ్వడానికి 22.5 అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట గైస్. కానీ రీసెంట్ గా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్లే ముందు వాయేజర్ 1 నుండి నాసాకి ఒక వింత గోస్ట్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట గైస్. ఇది పంపిన డేటా కంటిన్యూస్ గా కరప్టెడ్ బైనరీ కోడ్ లో వాళ్ళ సైన్స్ వరల్డ్ అంతా దీనిని ఏలియన్ మెసేజ్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ నాసా ప్రొపల్షన్ ల్యాబొరేటరీ మాత్రం కనిపెట్టింది అనమాట. సో వాయేజర్ లో ఉన్న FDS కంప్యూటర్ చిప్ అండ్ కంప్యూటర్ సర్క్యూట్ అవ్వడంతో అది పంపించాలనుకున్న సిగ్నల్ అయితే మనకు అలా కరప్టెడ్ అయిపోయి వచ్చిందనమాట గైస్. అండ్ నాసా దీన్ని వాళ్ళ స్పేస్కి వెళ్ళకుండానే దాన్ని ఫిక్స్ చేశారు. స్పర్మ్ వేల్స్ క్లిక్ సౌండ్స్ చేయడం మీరు వీడియోస్ లో వినే ఉంటారు. CETI ప్రాజెక్ట్ అంటారు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సిటేషన్ ట్రాన్స్లేషన్ ఇనిషియేటివ్ అని అయితే అంటారు అన్నమాట గైస్. అండ్ సైంటిస్ట్ మెరిన్ హైడ్రోఫోన్స్ తోటి వేల్ సౌండ్స్ ని ప్యూర్ ఆడియో డేటా సెట్ గా రికార్డ్ చేశారు. ఈ డేటాని అడ్వాన్స్డ్ AI అల్గోరిథమ్స్ మిషన్ లెర్నింగ్ లోకి పంపిస్తే ఒక అద్భుతమైన విషయం అయితే బయటపడింది అనమాట. అది వేల్స్ చేసే ఈ క్లిక్ సౌండ్స్ యాక్చువల్లీ ఆల్ఫాబెట్స్ అంటాం. వాటిని ఫొనాటిక్ ఆల్ఫాబెట్స్ అని అయితే అంటారు అనమాట. అండ్ ఇందులో రిథమ్, టెంపో మరియు కోడా ఇవన్నీ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ మనలాగే వర్డ్స్ అండ్ ఫుల్ సెంటెన్సెస్ గా కన్వర్ట్ చేసి అవి తమ ఓషన్ మ్యాప్స్, నెక్స్ట్ హంటింగ్ ప్లాన్స్, ఫ్యామిలీ స్టేటస్ మరియు తమ బర్డ్ నేమ్స్ అని ఇలా చాలా విధాలుగా మాట్లాడుకుంటాయి అన్నమాట. వచ్చిన Y2K కంప్యూటర్ బగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు కోడింగ్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ లో ఇంకో డేంజరస్ థ్రెట్ వచ్చింది. దీనిని టెక్నికల్ లాంగ్వేజ్ లో లేదా ఎపోచ్ టైమ్ క్రైసిస్ లేదా Y2K38 బగ్ అంటారంట. లినక్స్ మరియు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ 32 bit signed ఇంటిజర్ ఫార్మాట్ కౌంటర్స్ అల్గోరిథమ్స్ వాడుతాయి. ఇవి జాన్ 1 1970 నుండి సెకండ్స్ ని కౌంట్ చేస్తాయి. ఎగ్జాక్ట్ గా జాన్ 19 2038 టైం ఎర్లీ మార్నింగ్ 3:14:07 AM కి ఆ కంప్యూటర్ క్లాక్ స్పేస్ లిమిట్ కౌంటర్స్ టోటల్ క్రాస్ అయిపోతుంది అన్నమాట. దీని వల్ల మ్యాక్స్ నెంబర్ డేటా ఓవర్ఫ్లో అయ్యి కౌంటర్స్ ని ఆటోమేటిక్ గా బ్యాక్వర్డ్ ఇయర్ 1901 కి వెళ్తుంది అన్నమాట.
అండ్ దీనితోటి న్యూక్లియర్ ప్లాంట్స్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఆటోమేషన్, గ్లోబల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సర్వర్స్, జిపిఎస్ నావిగేషన్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇందులో క్లియర్ రిస్క్ అయితే ఉందన్నమాట. అండ్ మ్యాట్రిక్స్ కోడ్ చేంజ్ చేసి ఇంజనీర్స్ ఇప్పుడు 64-bit ఎన్క్రిప్షన్ 64-bit ఎన్క్రిప్షన్ అప్డేట్స్ లైనప్ చేస్తున్నారు. ఓల్డ్ సర్వర్స్ టైంతో పాటే ఫిక్స్ చేయకపోతే గ్లోబల్ సిస్టమ్స్ ఫుల్ గా బ్లాక్ అయిపోతాయి. దీనిపై